శనగపిండి వెజ్ మసాలా కూర. అంటే ఈ వెజ్ మసాలా కర్రీ అన్నంలోకి బాగుంటుంది, దంపుడు బియ్యంలోకి బాగుంటుంది, రోటీస్, జొన్న రొట్టె ఇలా దేనికైనా కూడా చాలా బాగా సూట్ అయిపోతుంది కాబట్టి అందరూ నేర్చేసుకోవచ్చు. మరి శనగపిండి వెజ్ మసాలా కూర తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శనగపిండి వెజ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఇంగువ 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, మిరియాలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికం 1/2 కప్పు, వంకాయలు 5, కొత్తిమీర కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 2. శనగపిండి వెజ్ మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. కొంచెం నూనె వేసుకొని అందులో కాస్త ఇంగువ వేసుకొని శనగపిండిని మనం వేయించుకుంటున్నాం. ముందుగా ఓకే, నూనెలో కాస్త ఇంగువ వేసుకున్న తర్వాత మనకు కొంచెం బాండి వేడెక్కుతూ ఉండగా శనగపిండి 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. శనగపిండి మొత్తం వేసేసుకొని చక్కగా వేయించేసుకుందాం. ఇలా కాస్త ఇంగువ వేసుకొని శనగపిండిని వేయించేసుకుందాం. ఇదొకసారి ప్రాపర్గా వేయించేసుకుంటే ఓకే. ఇలా వేయించేసుకున్న మంచి వాసన కూడా వస్తుంది. యాక్చువల్లీ ఇలా వేయించుకున్న శనగపిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనము ఏమేమి యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోవాలి. ఏమేమి యాడ్ చేసుకుంటున్నాం మనము? కాస్త కారం, ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కాస్త మసాలా పొడి, గరం మసాలా పొడి, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త పసుపు, కొంచెం ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ పోసుకుందాం. అంటే మనకు స్టఫింగ్ చేసుకోవడానికి అణువుగా చూసుకోవాలండి, మరీ జారుగా ఉండకూడదు. థింక్ సరిపోతుంది అనుకుంటున్నాను. ఇది ప్రాపర్గా ఒక పేస్ట్ లాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసేసుకుందాం. పర్ఫెక్ట్ అన్నమాట. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. పక్క స్టవ్లో మనకు ఆవిరి పాత్ర ఉంది. మామూలు ఇడ్లీ కుక్కర్స్ ఉంటాయి కదా, ఇడ్లీ కుక్కర్స్ అయినా లేకపోతే ఆవిరి పాత్ర ఏదైనా పర్వాలేదు. దాంట్లో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఈ ప్లేట్లో మనము వంకాయల్ని అలాగే క్యాప్సికమ్ని ఇందులో చక్కగా మ్యారినేట్ చేసుకొని దాన్ని ఈ ఆవిరి పాత్రలో పెట్టి ఒక్క 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంటే మనము కూరగాయ ముక్కలను మ్యారినేట్ చేసిన తర్వాత నూనెలో వేయించట్లేదు, ఆవిరి మీద ఉడికిస్తున్నాం అనమాట. ఇది కొంచెం మనకు నీళ్లు కాస్త వేడయ్యేలోపు మనం ఏం చేద్దామంటే ఈ వంకాయ ముక్కలు 4 ఇలా చక్కగా ఘాట్లు పెట్టేసుకున్నాము. అంటే స్టఫ్ చేసుకోవడానికి అణువుగా పెట్టుకున్నాం అనమాట. మనం తయారు చేసుకున్న పిండిని, ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇందులోకి స్టఫ్ చేసేసుకుంటాం.
ఈ విధంగా అన్ని వంకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా వంకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసేసుకున్నాం. స్టఫ్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో, గ్రీన్ క్యాప్సికమ్ అలాగే రెడ్ క్యాప్సికమ్ ఒకసారి బాగా కలిపేసుకుందాం, బాగా పట్టేటట్టుగా. థిక్గా ఉంది కాబట్టి ఈజీగా కలుస్తుంది. ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు అలాగే వంకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఆవిరి పాత్రలో పెట్టేసుకుందాం. జస్ట్ మనకి ఆవిరి పాత్రలో ఉడుకుతాయి అంతే. అదేవిధంగా మనం స్టఫ్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని కూడా ఇదే విధంగా పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికిచ్చేసుకుందాం. ఈలోపు మరో స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక్కడ మన అసలైన కూర ప్రాసెస్ ఏదైతే ఉందో ఇక్కడ చేసుకుంటున్నాం అనమాట. ఈ బాండీలో ముందుగా కాస్త నూనె, నూనె కాస్త వేడైన తర్వాత ఇక పోపుతో మొదలు పెట్టుకుని మనకు కావాల్సిన పొళ్ళు అవన్నీ కూడా వేసుకుంటూ వెళ్తాం. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు, ఆ తర్వాత మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి అయినా కూడా మీరు వేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు తింటుంటే మధ్యలో తీసేస్తారు, ఇబ్బంది అవుతుంది అనుకుంటే మిరియాల పొడి కూడా వేసేసుకోవచ్చు, బాగుంటుంది ఆ ఫ్లేవర్ యాక్చువల్లీ. ఆ తర్వాత కాస్త పసుపు, ఆల్రెడీ మనం అందులో అంతా కూడా పసుపు వేసాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేసుకున్న తర్వాత కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఇది మనం చూసుకొని వేసుకోవాలి. 1 లేదా 2 స్పూన్స్ కారానికి తగ్గట్టుగా. ఆ తర్వాత టొమాటో ప్యూరీ, అంటే మనం మంచి గ్రేవీ ఐటెం తయారు చేసుకుంటున్నాం కాబట్టి, మసాలా వెజ్ అన్నాం కాబట్టి కాస్త టొమాటో ప్యూరీ, ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇంతకుముందు కూరగాయ ముక్కల్లో కూడా మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొన్ని మసాలా పొడులు వేసాం కదా, సో మళ్ళీ అందులోని కొన్ని వేసుకుందాం. కొంచెం కారం, ఆ తర్వాత ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసేసుకుందాం. ఇక్కడ కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ కాకుండా. కాస్త మసాలా పొడి, గరం మసాలా పొడి, ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని కొంచెం మనం వాటర్ మిక్స్ చేసుకుందాం ఇందులో. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆల్రెడీ అందులో ఉందండి ఉప్పు, దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఇది ఒక్క మరుగు, అంటే కొంచెం మనకు ఇప్పుడే వాటర్ వేసుకున్నాం కదా, ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఆవిరి మీద ఉడికేటువంటి ఈ కూరగాయలు, అలాగే మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ బంగాళదుంపలు, ఈ మూడింటిని కూడా ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. చూద్దాం, ఇది ఒక మరుగు వచ్చిన తర్వాత ఆ పని చేద్దాం. ముందుగా అసలు ఆవిరి మీద మన కూరగాయలు ఎలా ఉన్నాయో చూద్దాం. కొంచెం మెత్తబడ్డాయండి. చూసారా, చక్కగా మరుగు వస్తుంది. ఓకే,
ఇది ఒక మరుగు వచ్చింది కాబట్టి ఇక ఈ ఆవిరి మీద ఉడుకుతున్నటువంటి ఈ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ గ్రేవీలో వేసేస్తున్నాం. ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. చూసారా ఇలా గట్టిపడింది. ఆవిరి మీద ఉడికించడం వల్ల పచ్చిగా లేదు మనకు ఈ శనగపిండి మిశ్రమం కూడా. మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఇది ఎక్కువగా కదపకుండా వంకాయల్ని లైట్గా అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అద్భుతంగా ఉడికిపోయిందండి. చాలా ఇంతకన్నా నీళ్ళగా ఉంటే మరీ వాటర్గా ఉంటుంది, సరిపోతుంది. చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కూడా. మా చక్కటి సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. పైనుంచి కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే రెడీ. ఇలా చక్కగా శనగపిండి వెజ్ మసాలా కర్రీ తయారైపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. శనగపిండి వెజ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఇంగువ 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, మిరియాలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికం 1/2 కప్పు, వంకాయలు 5, కొత్తిమీర కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 2. శనగపిండి వెజ్ మసాలా కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఇంగువ, శనగపిండి వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, కాస్త పసుపు, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి కొంచెం జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న మసాలా ముద్దను కట్ చేసుకున్న వంకాయల్లో స్టఫ్ చేసుకుని గ్రీన్ క్యాప్సికం ముక్కల్ని, రెడ్ క్యాప్సికం ముక్కలు కూడా వేసి అద్దుకొని ఆవిరి ప్లేట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లికాడలు, మిరియాలు, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి వేగాక అందులో కారం, ధనియాల పొడి, కాస్త గరం మసాలా పొడి వేసి నీళ్లు పోసి సరిపడా ఉప్పు కూడా వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఆవిరి మీద ఉడికించుకున్న వంకాయ, క్యాప్సికం మిశ్రమంతో పాటు ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే శనగపిండి వెజ్ మసాలా కూర రెడీ.